హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. మ్యాటర్ వచ్చేసి చిక్రీ 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 ఇదేం చిక్రీ అని అనుకుంటున్నా. చిక్రీయే చిక్రీ చిక్రీ. ఈ సాంగ్ వచ్చేసి పెద్ది నుండి వచ్చింది. రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది మూవీ నుండి చిక్రీ చిక్రీ అనే పాట వచ్చింది. ఈ చిత్రానికి దర్శకత్వం వచ్చేసి బుచ్చిబాబు దర్శకత్వం వహించగా మన ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందిస్తున్నారు. ఈ సాంగ్ వచ్చేసి సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారిందనే చెప్పాలి. ట్రోలర్స్కు, ఇటు ఇన్స్టాగ్రామ్లో ట్రోలర్స్కు, ఇటు యూట్యూబ్లో ట్రోలర్స్కు ఒక స్టఫ్గా మారిందని చెప్పాలి. స్టఫ్గా మారిందని చెప్పాలి. మొత్తం మీద అయితే ఎక్కడ చూసినా కూడా దాని మీద ట్రోల్స్ ఉన్నాయి. చిక్రీ చిక్రీ ఒకడు అంటాడు, దొడ్డిపోతాడు అని ఒకడు అంటాడు, దొడ్డిపోక ఎన్ని రోజులు అవుతుందిరా మీరు రామ్ చరణ్ అని ఒకడు అంటాడు. ఇదేంద్రా నాయన, ఇదేం కర్మ ఈ దొడ్డి కర్మ ఏంద్రా నాయన, ఇదేం కలిగిందిరా సోషల్ మీడియాలో. ఎక్కడ చూసినా దొడ్డి లేకుంటే అది లాటిన్ స్టెప్ అని మొత్తుకుంటారు. ఇంత ఘోరంగా ట్రోల్ చేసుకోవడం అంటే ఇదే తొలిసారి నేను చూసేది. ఒక పెద్ద హీరో, గ్లోబల్ రేంజ్ ఉన్న హీరోకు ఈ విధంగా ట్రోల్ చేయడం ఇంద్రా బాబు. నిప్పు నాగరాజు గారు చూస్తే బాధపడతాడు. వాడు పుల్లిసుని గాడు చూస్తే బాధపడరా? వాళ్ళ గురించి అన్న కొద్దిగా కంట్రోల్ అయ్యి మీరు ట్రోల్స్ తక్కువ చేయరు. ఎందుకు వాళ్ళు బాధ పెట్టిస్తారు? వాళ్ళు కూడా మనుషులే కదా. నిప్పు నాగరాజు గారు మనిషి కాదా? వాడు పుల్లిసిన్ గాడు వాడు మనిషి కాదా? వాడు బాధపడతారు రా బాయ్. వాళ్ళకు కూడా అభిమానం ఉంటారు. మీరు కొద్దిగా కంట్రోల్లో ఉండాలి. మరీ ఇట్లా దారుణం చేయద్దు. అరే ఆయన దొడ్డిపోక ఎన్ని రోజులు అవుతుంది, ఏంద్రా ఇది ఇంత చెందాలా? కొద్దిగా చూసి పద్ధతి ప్రకారంగా చేయాలి. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి చండలమైన ట్రోల్స్ చేయొద్దు. ఎందుకంటే అభిమానులు బాధపడకుండా ట్రోల్స్ హాయిగా ఆనందంగా నవ్వేటట్టు ఉండాలి. కానీ మరీ ఇంత చండాలంగా ట్రోల్స్ చేయడం అయితే బాధాకరమే. మెగాభిమానులకు ఇది జీర్ణించుకోదగ్గ విషయం అయితే కాదు మెగాభిమానులకు. ఎందుకంటే ఏంది అది దొడ్డికి ఏంది? మీ హీరో దొడ్డిపోయి శాంతులు అవుతుందా, తిప్పలు పడుతుందో, డ్యాన్స్ చేస్తుందా, దొడ్డిపోతుందా? ఇదేం ట్రోల్స్ రా బాబు మీరు అని హీరో, గ్లోబల్ రేంజ్ ఉన్న హీరో మీరు ఏంది ఈ విధంగా టార్చర్ చేస్తే ఇలా? అది ఇన్స్టాగ్రామ్ చేస్తే సరిపోతుంది, మొత్తం ట్రోల్స్కే ఉన్నాయి. అది పాట విడుదలయ్యి అంత కొడితే 8 గంటలు 10 గంటలు అవుతలేదు. మీరు ఇలా చేస్తే ఇలారా బాబు? అంటే అందరు హీరోల అభిమానులు ఇలా చేస్తున్నారేమో అని అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ ఏంద్రబాయ్ ఇంత దారుణం? ఇది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి నిప్పు నాగరాజు గారు బాధపడతాడు. ఇలాంటి వీడియోలు చేయడం సబబు కాదు, మీకు న్యాయం కాదు ఇది. అరే ఇంత ఘోరంగా టార్చర్ చేయడం ఏంద్రబాయ్ మీరు? అరే వాళ్ళకి కూడా మనసు ఉంటుంది. మనకంటే నొప్పిస్తే కానీ మీరు అలా చేసుడు పద్ధతి కాదు. మనం అంటే భరించినాం రా, మనకంటే ఇలా అయినాయి భరించినాం. కానీ ఇది నిప్పు నాగరాజు గారు భరించుకోదగ్గ విషయం కాదు. జీర్ణించుకోలేడు వాడు. ఒకవేళ వాడు ఆత్మహత్య చేసుకుంటే ఎవడు దానికి జుమ్మేదారు అవుతాడు? నిప్పు నాగరాజు గారు ఆత్మహత్య చేసుకోవచ్చు. ఎందుకంటే అలా ట్రోల్స్ చేస్తున్నారు. మరీ పెద్ద అభిమానులు ఉంటారు. 2 లక్షల సబ్స్క్రైబర్లు అని సబ్స్క్రైబర్లు కూడా ఊరి పెట్టుకొని చచ్చిపోతే దానికి బాధ్యులు ఎవరు? ఇది తప్పురా బాబు. ఇలాంటి చేయకండి. మీరు మారండి కొద్దిగా. ఎందుకు అలా దారుణంగా ట్రోల్ చేస్తారు? వాళ్ళు ఏదో చేశారు కావచ్చు, కానీ మీరు చేయడం మంచిది కాదు. ఇది ఇలా చేయొద్దు. ఎందుకంటే ఆయనకు దొడ్డి కత్తందో రాదో మనకెందుకు? మన దొడ్డి సంగతి మనం చూసుకోవాలి, కానీ వాళ్ళ దొడ్డి గురించి మనకెందుకు చెప్పు? ఇది పద్ధతి కాదు. ఎవరి దొడ్డి గురించి వాళ్ళు ఆలోచించుకోర్రి. ఇతర హీరోల గురించి మనకెందుకు అవసరమా? ఎలా దొడ్డి వాళ్ళ ఇష్టం. వారానికి పోవచ్చు, 2 వారాలకు పోవచ్చు, రాకపోతే అట్లా తిప్పలు పడవచ్చు. దాంట్లో తప్పేమున్నది? దానికి ట్రోల్ చేయడం ఏంటి? దొడ్డికి రాకపోతే తిప్పలు పడతారు. ఎవరైనా తిప్పలు పడతారు, సహజంగా పడేదే. ఆయన ఏంటంటే వీడియోలో అలా చేసిండు, ఆ డ్యాన్స్ స్టెప్ ఏదో మొత్తం మీద అయితే అలా కానిచ్చిండు. అది ఆ విధంగా కానిచ్చిండు. దాన్ని పట్టుకొని మీరు ట్రోల్ చేయడం ఇది మంచిది కాదు. ఎందుకంటే నిప్పు నాగరాజు హట్టు కాదు. మెయిన్గా నిప్పు నాగరాజు వచ్చేసి హట్టు అయితే చాలా ప్రాబ్లాలు వచ్చేస్తాయి. 2 లక్షల సబ్స్క్రైబర్లు వాళ్ళు కూడా దొడ్డిపోకుండా బంద్ అవుతారు. ఎందుకంటే ఈ ముచ్చట ఇన్నోలే వాళ్ళు జీర్ణం కాక దొడ్డికి బంద్ అవుతుంది. పిల్లగా జాగ్రత్తగా మీరు ట్రోల్స్ చేసేటప్పుడు అలా చేయొద్దు. ఇది సబబు కాదు, మీకు ఇది కరెక్ట్ కాదు. ఈ సబబు కాదని ముచ్చట ఎవరు మాట్లాడతారో తెలుసు ఎక్కువ శాతం. మీకు అర్థమైందే అనుకుంటా. ఇది సబబు అని ముచ్చడం మనం మాట్లాడడం, కానీ ఒకరైతే మాట్లాడతాడు, పెద్ద మనిషి మాట్లాడతాడు. ఆ సబబు కాదు. మీకు కూడా ఇలాంటి సబబు కాదు చేయడం. ట్రోల్స్ ఇలా చేయొద్దు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఒక సినిమా వచ్చినప్పుడు దాన్ని మనం ఆదరించాలి తప్ప దాన్ని ఇలా ట్రోల్ చేయడం తప్పు. ఇది
ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మెయిన్గా ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు ఛానల్కు సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ ఉండాలి. మెయిన్గా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్, ఉంటాను.